వెల్కమ్ టు రూట్స్ రియాలిటీ రియల్టర్స్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకు ఎంజాల్లో ఉందండి. సో ఎంజాల్ మన్నెగూడలో ఉంది. సో ఇది వచ్చేసి మనకు 33 ఫీట్ సీసీ రోడ్. సో కంప్లీట్ వీడియో చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సో ఈ హౌస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్. సో ఇది వచ్చేసి మనకు 33 ఫీట్ సీసీ రోడ్ అండి. సో ఈ హౌస్ వచ్చేసి మనకు సాగర్ హైవే నుంచి కరెక్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఇది వచ్చేసి హౌస్ అండి, మనకు 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ G+1. సో ఈ హౌస్ మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుందండి. అండ్ మనకు డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది, 200 స్క్వేర్ యార్డ్స్. సో ఇది వచ్చేసి మనకు 33 ఫీట్ సీసీ రోడ్. సో ఇది వచ్చేసి పార్కింగ్ అండి మనకు. సో ఇక్కడ వచ్చేసి మనము ఈజీగా 2 కార్ వరకు అయితే పార్క్ చేసుకోవచ్చు. సో మంచి స్పేస్ ఇచ్చారు పార్కింగ్ అయితే. ఇక్కడ వచ్చేసి బోర్ అండి ఇది. అండ్ ఇక్కడే వచ్చేసి మనకు సంపు ఉంది. సో చూడొచ్చు, సరౌండింగ్ కూడా మనకు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. సో ఎంజాల్ మన్నెగూడలో ఉంటుందండి హౌస్ ఇది. మన్నెగూడ మనకు సాగర్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో మనకు మంచి సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి పార్కింగ్ స్పేస్ అండి కంప్లీట్గా. చూడొచ్చు, బయట మనకు మంచి మార్బుల్స్ ఇచ్చారు. సో మంచి డిజైన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఉందండి. సో ఇది వచ్చేసి హాల్. సో మనకు హాల్లో మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు పూజ రూమ్ ఉందండి. ఇది వచ్చేసి పూజ రూమ్. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి, కంప్లీట్గా ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడే మనకు డైనింగ్ స్పేస్. సో బయట ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఉంటుంది. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో ఈ వాష్ ఏరియాకి సపరేట్గా వాల్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకు కాంపౌండ్ వాల్ ఉంటుంది పక్కన. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇది ఒక బెడ్రూమ్. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK అండ్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 BHK ఉంది. సో కంప్లీట్గా మనకు 5 BHK అండి హౌస్ ఇది. 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ G+1. సో మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. సో చూడొచ్చు, ఇది కూడా స్పేస్ ఎక్కువ ఇవ్వడం జరిగింది మనకు. లిఫ్ట్ ప్రొవిజన్ స్పేస్ అండి ఇది. సో ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్ ఇచ్చారు. సో ఒకసారి పైన రూమ్స్ కూడా చూద్దాం. సో ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు, మనకు పైన కూడా మంచి బాల్కనీ అయితే ఇచ్చారు. పైన మంచి స్పేస్ ఉంది మనకు బయటనే. చూడొచ్చు, సరౌండింగ్ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్. సో మనకు 33 ఫీట్ సీసీ రోడ్ అండి. డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇది వచ్చేసి హాల్. ఇది ఒక బెడ్రూమ్ అండి. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మనకు. సో ఇక్కడ ఒక విండో ఉంది. ఇది వచ్చేసి పూజ రూమ్. ఇది వచ్చేసి కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. సో కిచెన్ అయితే చాలా స్పేసియస్గా ఇచ్చారు, చాలా బాగుందండి. కిచెన్ ఏరియా ఎక్కువ ఉంది, స్పేస్ ఎక్కువ ఇవ్వడం జరిగింది కిచెన్కి. సో ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్.
సో ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో హౌస్ వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్ అండి, నార్త్ ఫేసింగ్ G+1. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK, పైన వచ్చేసి 3 BHK. సో మనకు సాగర్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకు టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 3300 SFT వస్తుందండి. సో మనకు కాస్ట్ వచ్చేసి 1,65,00,000 నెగోషియబుల్. థ్యాంక్ యూ.